నమస్తే, వెల్కమ్ టు మెట్రోటీవ్ న్యూస్. ఇక డీటెయిల్స్ చూద్దాం. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని కృష్ణకాంత్ పార్కులో పర్యావరణ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే నవీన్ యాదవ్తో పాటు తదితర అధికారులు హాజరయ్యారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల్లో భాగంగా 12 రోజులు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవంతో తనకు సంబంధం లేదని ఎవరూ అనుకోవద్దని అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. అలాగే ఈవీ వాహనాల వాడకం వల్ల పొల్యూషన్ తగ్గించి పర్యావరణాన్ని కాపాడొచ్చన్నారు. 2000 మొక్కలు ఈ రోజు నాటే కార్యక్రమం జరుగుతుందని వెల్లడించారు మంత్రి పొన్నం. భవిష్యత్తులో వర్షాలు రాకుండా ఉండే పరిస్థితి ఏర్పడుతుందని, అందుకే అందరూ నీటిని ఆదా చేయాలని సూచించారు. బోర్లు వేస్తే నీరు వచ్చే పరిస్థితులు లేవన్నారు. ప్రతి ఇంట్లో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని, ప్రతి ఇంట్లో మొక్కలు నాటుకోవాలని కోరారు. ప్లాస్టిక్ను నియంత్రించి భూమిలో కలిసిపోయే వ్యర్థాలను వాడాలని స్పష్టం చేశారు. నేను వాడుతూ నేను దాన్ని ఉపయోగిస్తూ ప్లాస్టిక్ నిషేధించాలి. ఎందుకంటే చాలా మంది క్యాన్సర్ పేషెంట్లు, డయాలసిస్ పేషెంట్లు అయితే ఉన్నారు. ఇది ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేటువంటి బాధ్యతను గుర్తు చేయడానికి ఇటువంటి కార్యక్రమాలు తీసుకుంటాం. ఇది రోజువారీ చర్య, దినచర్య మనం మన జీవితంలో భాగస్వామ్యం చేసుకోవాలి. ఇదేదో కలెక్టర్ గారు చెప్పిండ్రు, ఎమ్మెల్యే గారు చెప్పారు, జిహెచ్ఎస్సీ కమిషనర్ చెప్పిండ్రు, మంత్రి చెప్పిండ్రు కాదు. ఇది ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ, సామాజిక బాధ్యత. మనందరం మొక్కలు నాటాలి. గ్రౌండ్ వాటర్, మన వర్షపు నీళ్లను గ్రౌండ్ వాటర్ గా మార్చుకోవాలి. ప్లాస్టిక్ ను వాడద్దు అనేటువంటి ఒక స్లోగన్ తోటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం కూడా అనేకమైనటువంటి కార్యాచరణ తీసుకుంటుంది. రాష్ట్ర అవతరణ హైదరాబాద్లోని చిక్కడపల్లి త్యాగరే గాన సభలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మల్కాజ్గిరి రిటైర్డ్ జడ్జి మధుసూదన్, దైవజ్ఞ శర్మ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వివిధ రంగాల్లో ప్రతిభ కనపరిచిన చిన్నారులను గుర్తించి వారితో నృత్య ప్రదర్శనలు నిర్వహించి సత్కరించారు. ఈ సందర్భంగా విక్కీ మాస్టర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర అభివృద్ధి కొనసాగాలని ఆకాంక్షించారు. ప్రతిభావంతులైన చిన్నారులను వెలుగులోకి తీసుకురావడం, వారి నైపుణ్యాలకు ప్రజలను పరిచయం చేయడమే కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. తెలంగాణ ఆవిర్భావన సెలబ్రేషన్ పెట్టాము. మా కళ బంగారు తెలంగాణ సాధించడమే కేసీఆర్ గారిది కూడా ఆశలు. ఆయన ఆశలు బంగారు తెలంగాణను ఎలాగైనా చేయాలని, అదే లక్ష్యంగా ఈ బంగారు తెలంగాణ ఫోక్ ఆర్ట్స్ అకాడమీ మేము అకాడమీ ఓపెన్ చేసి ఇది 199 కార్యక్రమం చేశాము. 2015 నుంచి ఈ రోజు వరకు 2006 వరకు ప్రతి సంవత్సరం మేము తెలంగాణ ఆవిర్భావన చేస్తూనే ఉన్నాం. ఈ మొత్తం ఈరోజు కార్యక్రమం అంతా మా కేసీఆర్ గారికి ఒక కానుకగా ఇస్తున్నాము. ఆయన కళల్ని త్వరగా నిలబెడతామని ఆశిస్తూ మనస్ఫూర్తిగా కష్టపడి పనిచేస్తామని, యావత్ తెలంగాణ బిడ్డలకు తెలంగాణ ఇంకా ఘనంగా జరగాలి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ప్రధాని నరేంద్ర మోదీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒకవైపు ప్రధాని మోదీని తనకు అత్యంత సన్నిహిత మిత్రుడిగా అభివర్ణిస్తూ ప్రశంసలు కురిపించిన ట్రంప్, మరోవైపు భారత్ అనుసరిస్తున్న వాణిజ్య సుంకాల విధానాలపై విమర్శలు గుప్పించారు. వైట్ హౌస్లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయ, ఆర్థిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ప్రధాని మోదీ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన గొప్ప నాయకుడు మాత్రమే కాకుండా మంచి స్నేహితుడు కూడా. మా ఇద్దరి మధ్య బలమైన వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయని ట్రంప్ తెలిపారు. అయితే భారత్ అమెరికా వాణిజ్య సంబంధాల విషయానికి వస్తే గతంలో భారత్ అమెరికాపై అధిక సుంకాలు విధించడం ద్వారా గణనీయమైన లాభాలు పొందిందని ఆయన విమర్శించారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ప్రస్తుతం భారత్లో వాణిజ్యంలో అమెరికా కూడా ప్రయోజనాలు పొందుతోందని ట్రంప్ పేర్కొన్నారు.
తమిళనాడు రాజకీయాల్లో కీలక మలుపు చోటు చేసుకుంది. తమిళనాడు బీజేపీ నేత అన్నామలై రాజీనామా చేయగా ఆయన రాజీనామాను బీజేపీ అధిష్టానం ఆమోదించింది. అన్నామలై రాజీనామాను ఆమోదించినట్లు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ప్రకటించారు. బీజేపీ పెద్దలు బుజ్జగించినా అన్నామలై వెనక్కి తగ్గలేదని తెలుస్తోంది. తమిళనాడులో కొత్త పార్టీ పెట్టే యోచనలో అన్నామలై ఉన్నట్లు సమాచారం. టీజీ భరత్ ఆధ్వర్యంలో కర్నూలు నగరం ఎంతో అభివృద్ధి జరుగుతుందని 5వ వార్డు టీడీపీ సీనియర్ నాయకులు శేషు యాదవ్ తెలిపారు. 5వ వార్డు పరిధిలో మన వార్డు మన బాధ్యత కార్యక్రమం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, రవికుమార్, నాగరాజు యాదవ్, 5వ వార్డు మాజీ కార్పొరేటర్ సుజాత తదితర నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 2 సంవత్సరాలు జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రజలకు వివరించారు. శత్రువులు కూడా మెచ్చుకునే విధంగా కర్నూలు నగరాన్ని మంత్రి టీజీ భరత్ అభివృద్ధి చేస్తున్నారని శేషు యాదవ్ కొనియాడారు. ఎవరికైనా ఏవైనా సమస్యలు ఉంటే తెలుగుదేశం పార్టీ నాయకుల దృష్టికి మరియు టీజీ భరత్ దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. అభివృద్ధి చెందిందో వైఎస్ఆర్సీపీ వారికి ఒకసారి కనువిప్పు కలగాలనే ఉద్దేశంతో ఈరోజు చాలా మంది బెనిఫిషియర్ తో వాళ్ళు మాట్లాడడం జరిగినది. చాలా మంది మా అక్క చెల్లెళ్ళు, అన్నా తమ్ముళ్ళు వాళ్ళకి తెలుగుదేశం గవర్నమెంట్ లో మరీ ముఖ్యంగా మా రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ టీజీ భరత్ సార్ గారి నాయకత్వంలో వారి ఆధ్వర్యంలో ఎంత డెవలప్మెంట్ జరుగుతుందో మా అక్క చెల్లెళ్ళు, మా అన్న తమ్ముళ్ళు ఈ రోజు వారికి కనువిప్పు కలిగే విధంగా వాళ్ళకి నీట్ గా చెప్పడం జరిగింది. తల్లికి వందనము. ఇంట్లో 8 మంది 9 మంది మా ముస్లిం సోదరిమణుల ఇంట్లో పెద్ద ఫ్యామిలీస్ ఉన్నా కూడా 8-9 మందికి తల్లికి వందనం పడడం జరిగింది. కర్నూలు జిల్లా కోడుమూరు పట్టణంలో పోలీసులు మహిళలపై నేరాలు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ పాల్గొని మహిళలకు అవగాహన కల్పించారు. ఎవరైనా వేధింపులకు గురి చేస్తే వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే గోప్యంగా ఉంచి నిందితులను శిక్షిస్తామని తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే సమాజంలో అందరికీ తెలుస్తుందని, చాలా మంది ఫిర్యాదు చేయకుండా కుంగుబాటుకు గురవుతున్నారని, అలా చేస్తే వారికి నష్టమని మహిళలకు సూచించారు. 10వ తరగతి, ఇంటర్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు ఎస్పీ మెమరాండం అందించి సన్మానం చేశారు.
యాదగిరి లక్ష్మీ నరసింహస్వామిని కర్ణాటకలోని భీమకంటి మఠం పీఠాధిపతి రఘుమరేంద్ర తీర్థ స్వామీజీ దర్శించుకున్నారు. ఆలయ ఈవో భవానీ శంకర్ ఆధ్వర్యంలో ప్రధాన అర్చకుడు సురేంద్రాచార్యుల సమక్షంలో అర్చక బృందం ఆయనకు సంప్రదాయకంగా స్వాగతం పలికారు. గర్భాలయంలోని స్వయంభూ ప్రతిష్ట అలంకార మూర్తులను రఘువరేంద్ర తీర్థ స్వామీజీ దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ముఖ మండపంలోని ఉత్సవమూర్తుల చెంత సువర్ణ పుష్పార్చన, అష్టోత్తర పూజల్లో పాల్గొన్నారు. ఈవో భవానీ శంకర్ లడ్డూ ప్రసాదంతో పాటు స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. ప్రజా పాలనలో భాగంగా 21వ వార్డు హరిజనవాడలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డిని జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ కమిటీ మెంబర్ ద్వారపోగు వెంకటేష్ శాలువతో సత్కరించారు. ప్రతి నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు కట్టి పేద విద్యార్థులకు కార్పొరేట్ విద్య అందిస్తామన్నారు. ఇంద్రమ్మ ఇళ్లు 2వ విడత, కొత్త రేషన్ కార్డులు, పెన్షన్లు, 200 యూనిట్ల ఉచిత కరెంటు, 500 గ్యాస్, 6 కేజీల సన్నబియ్యం అందిస్తున్నామని తెలిపారు. పిల్లలను డ్రగ్స్కు దూరంగా ఉంచాలని, బైక్ నడిపేవారు హెల్మెట్ తప్పనిసరి అని సూచించారు. ప్రతి మహిళను కోటీశ్వరాల్ని చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ ఎన్నికల చైర్మన్, కమిషనర్, కౌన్సిలర్లు, వార్డు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇల్లు కావాలన్నా, రేషన్ కార్డులు కావాలన్నా, సన్న బియ్యం కావాలన్నా మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అన్నదమ్ముల మధ్యలో పంచాయతీ పెట్టిన ధరణి కావచ్చు, ఇంకా వేరే అవన్నీ బంగాళాఖాతంలోకి వేసి నేను ఇక్కడ చదువుకున్న బిడ్డగా నాకు సంస్కారం నేర్పిన వనపర్తికి చాలా చేయాల్సి ఉంది. మీరందరూ మేఘారెడ్డిని ఆశీర్వదించి దీవించి నన్ను ఆశీర్వదించమని పాలిటెక్నిక్ లో మాట్లాడినప్పుడు మీరు అందరూ అడగొచ్చారు. మీ అందరి ఆశీర్వాదంతో మీరందరూ గెలిపిస్తే ఈ ప్రజాప్రభుత్వం, నేను ఎమ్మెల్యే అయినా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. అవునా? ముఖ్యమంత్రిని చేసేది మీరే, మన ఓటుతోనే. ఇక్కడ అమ్మవారి దయతో మీరు అందరూ ఓట్లు వేసారు. వనపర్తిలో బూత్ వైజ్ చూస్తే మన బూతులలో గుర్తులో గుద్దితే పెద్ద మెజార్టీ ఇక్కడే వచ్చింది మన బూతులలో. భారతీయ రిజర్వ్ బ్యాంక్ సామాన్య రుణ గ్రహీతలకు, ఆర్థిక మార్కెట్లకు ఊరటనిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచడంతో పాటు ఆర్థిక వృద్ధిని స్థిరంగా కొనసాగించే లక్ష్యంతో ప్రధాన వడ్డీ రేట్లను మరోసారి యథాతథంగా ఉంచినట్లు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడించారు. ఈసారి రెపో రేటులో ఎలాంటి మార్పులు చేయడం లేదని, దానిని 5.25% వద్దే కొనసాగిస్తున్నట్లుగా స్పష్టం చేశారు. అదేవిధంగా ప్రస్తుతం ఆర్థిక సంవత్సర వృద్ధి రేటు అంచనాలను ఆర్బీఐ తగ్గించింది. జీడీపీ వృద్ధి అంచనాలను 69.9 నుంచి 6.6% తగ్గించారు.
డ్రగ్స్ ఇంజెక్షన్స్ గంజాయి చాక్లెట్లు సరఫరా చేసే విశాఖకు చెందిన బోధశ్రీను అనే పాత నేరస్తుతో పాటు 2 నిందితులను నర్సీపట్నం రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి కారు, 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. బోధశ్రీను అనే వ్యక్తి ఆటో నడుపుతూ జీవనం సాగిస్తూ ఉంటాడని, కుటుంబ అవసరాల కోసం 5 సంవత్సరాల నుంచి డ్రగ్స్ ఇంజెక్షన్స్, గంజాయి చాక్లెట్స్ అమ్మడం చేస్తూ ఉంటాడని, ఇతరపై 4 NDPS కేసులు ఉన్నాయని రూరల్ సిఐ రేవతమ్మ తెలిపారు. వారిని పోలీసులు రిమాండ్కు తరలించారు. గంజాయి విలువ 23 లక్షల రూపాయలు ఉంటుందని సిఐ వెల్లడించారు. మధ్యాహ్నం ప్రాంతంలో మాటు వేసి ఏజెన్సీ నుంచి ఒక కారు అండి AP 39WB 4699 గల కారుని, బెలూన్ కారుని పట్టుకున్నామండి. కారులో 3 వ్యక్తులు ఉన్నారు. ఆ 3 వ్యక్తులను ఇంట్రాగేషన్ చేసే మధ్యవర్తుల సమక్షంలో అందులో బోధశ్రీను, అల్లిపురం, విశాఖపట్నం సిటీ, ఈయన పైన సుమారు ఒక 8 కేసుల వరకు ఉన్నాయి. అందులో ఒక 4 గంజాయి కేసులు, ఒక 4 ఈ మత్తు ఇంజక్షన్లు అమ్మే కేసులు ఉన్నాయండి. ఒరిస్సా నుంచి ఈయన తెస్తుంటాడు. ఇతను ఒక 1 year బ్యాక్ PD యాక్ట్ లో CJలో జైలు శిక్ష కూడా పొందాడు. ఆ పొందిన సమయంలో కొలపరి శ్రీను ఏజెన్సీ ఆయనతో పరిచయం అయింది. ఆయన కూడా PD యాక్ట్ లోని ముద్దాయి పరిచయం అయ్యి 5 days బ్యాక్ ఇతను ఏజెన్సీ వెళ్ళాడు. ఏజెన్సీ పొదురు చిత్రకొండ ఏరియా వెళ్ళి అక్కడ ఒక 2 వ్యక్తులు గణేష్, రమణమూర్తితో పరిచయం అయ్యి ఒక 60,000 రూపాయలు ఇచ్చి కారు అక్కడ ఇచ్చి ఇతనికి ప్లేన్ వచ్చేసాడు. నర్సీపట్నం సరౌండింగ్స్కి వచ్చేసాడు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నార్లపూర్ ప్యాకేజీ 2, ప్యాకేజ్ 3 కాలువల నిర్మాణ పనుల పురోగతిని సీఎం రేవంత్ రెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, వాకటి శ్రీహరి ముఖ్యమంత్రితో కలిసి కాలువల నిర్మాణ పనులను సందర్శించి జరుగుతున్న పనుల ప్రగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టు పనులను నిర్దేశిత గడువులుగా పూర్తి చేసి పాలమూరు ప్రాంతానికి సాగు మరియు తాగునీటి అవసరాలను తీర్చే లక్ష్యంతో ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి తెలిపారు. పనుల నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడకుండా వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. అమీర్పేటలో అగ్ని ప్రమాదానికి గురైన కేఎస్ఆర్ షాపింగ్ మాల్ను తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత పరిశీలించారు. మైత్రివనం సమీపంలో జరిగిన ఈ భారీ ప్రమాద స్థలాన్ని సందర్శించిన ఆమె బాధిత షాపు యజమానులను పరామర్శించి నష్ట వివరాలను అడిగి తెలుసుకున్నారు. అగ్ని ప్రమాదంలో సర్వస్వం కోల్పోయిన బాధిత దుకాణదారులతో కవిత ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ప్రభుత్వ అధికారులు స్పందించి బాధితులకు తగిన నష్టపరిహారం అందించేలా చూడాలని ఆమె ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. దారుణమైనటువంటి అగ్ని ప్రమాదము, ఆ స్థలాన్ని పరిశీలించడానికి రావడం జరిగింది. ఇది ఈ బిల్డింగ్లో ఉన్నటువంటి షాపుల యొక్క యజమానులందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాం. సడన్గా అనుకోకుండా జరిగినటువంటి ప్రమాదం కాదు. ఇది పోయిన సంవత్సరం నుంచి కూడా పదే షాప్ వాళ్ళు మరి వెనుకనే ఒక మెస్ ఉంది. ఆ మెస్ వల్ల షార్ట్ సర్క్యూట్ అవుతుంది. కంటిన్యూస్గా మాకు అగ్ని ప్రమాదం జరిగేటటువంటి పరిస్థితి ఉందని చెప్పి మరి అన్ని రకాలుగా వాళ్ళు పోయిన సంవత్సరం జరిగినటువంటి అంశాలన్నీ కూడా చూపిస్తూ పోలీస్ వాళ్ళకి చెప్పడము, అన్ని రకాలుగా చెప్పడం జరిగింది. దారుణమైనటువంటి అగ్ని ప్రమాదము, ఆ స్థలాన్ని పరిశీలించడానికి రావడం జరిగింది. ఇది ఈ బిల్డింగ్లో ఉన్నటువంటి షాపుల యొక్క యజమానులందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాం. సడన్గా అనుకోకుండా జరిగినటువంటి ప్రమాదం కాదు. ఇది పోయిన సంవత్సరం నుంచి కూడా పదే షాప్ వాళ్ళు మరి వెనుకనే ఒక మెస్ ఉంది. ఆ మెస్ వల్ల షార్ట్ సర్క్యూట్ అవుతుంది.
కంటిన్యూస్గా మాకు అగ్ని ప్రమాదం జరిగేటటువంటి పరిస్థితి ఉందని చెప్పి మరి అన్ని రకాలుగా వాళ్ళు పోయిన సంవత్సరం జరిగినటువంటి అంశాలన్నీ కూడా చూపిస్తూ పోలీస్ వాళ్ళకి చెప్పడము అన్ని రకాలుగా చెప్పడం జరిగింది. విశాఖపట్నంలో నేషనల్ సీ ఫుడ్స్ ఎక్స్పోర్ట్స్ వర్క్షాప్ కార్యక్రమంలో మంత్రి రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. Civil aviation. Civil aviation, when you say civil aviation, the first thing that comes to your mind is airports and the passengers. But I want to make you remember one interesting fact, that in 1932, J.R.D. Tata, who's considered the father of Indian civil aviation, he was the one who started the first commercial flight from Karachi to Mumbai. And when he did that flight in 1932, almost 96 years ago, he carried 25 kgs of airmail. He didn't carry passengers. So if you look at the roots of civil aviation, you will find that more than passengers, at our heart lies cargo. Cargo is the most important aspect of civil aviation. So that is why we want to bring back that core strength of civil aviation also. Now, thanks to our Honorable Prime Minister and his vision, from 2001 to 2014, 13 years. 13 years, India could develop only 9 airports. 2001 to 2014, 13 years, India was developing 9 airports. But 2014 to 2026, we have developed more than 90 airports, in this country. No country in the world, go to any part of this world, east, west, north, south, you will not find a single country in the last 12 years who have built a civil aviation infrastructure of more than 90 airports. That has been the vision of our Honorable Prime Minister. And what did it do? It has connected the length and breadth of this country so strongly, not only for people movement, but also for cargo movement. Now we are just taking examples of how mango, there is a huge domestic consumption, but in times of summer, our Indian mangoes are there in the supermarkets across the world. You name it, Australia, Japan, USA, you're finding this fresh variety of mangoes, Indian variety of mangoes across the world. And then you have this Shahi Lichis, my brother Chiragji and Lalanji would be knowing, which are from Bihar. We are transporting them across the country and across the world also. All the perishables and seafood exports, you are the witness for that, and how we are able to capitalize on the air cargo network that we have, and how it has improved today, and how we are able to promote it more and more in the international sectors also. So air cargo has come a long way, from fish sheets from Agartala, meat from Dimapur, crabs from Kolkata, vegetables from Bangalore, chilled fish from Chennai, dairy products from Coimbatore. There are numerous examples.
Madurai Malliga, jasmine from Madurai, which is the most premium quality jasmine that you can get in the whole world, is being exported all the way to the Gulf and all the way to France, where they are making luxury colognes out of it. So this has the strength that the air cargo has given to our farmers, to our fishermen, to our producers, to our manufacturers, on how to get our quality products or our quality materials across the world and give a real economic value to our society and our community. So we want to capitalize on that. We want to provide more support while increasing the civil aviation network. We are increasing at more than 10% every year. Thanks to the foundation our Honorable Prime Minister has laid, we are 165 airports strong network today, and we want to double it by Viksit Bharat 2047. We want to see more than 350 more airports coming, network of 350 airports in the country. The thumb rule with which we are going is anywhere in the country, 2 hours distance or 150 kilometers, anywhere that you go, you should be able to get an aircraft from where you can reach anywhere in the world. It is with that idea that we want to develop air infrastructure in the country, and today, we are doing exceptionally well, growing really exceptionally well. But one area we should strongly strengthen from our side is to focus on the air cargo network. And there are some interesting things that we want to do in terms of how do we ensure that this air cargo network becomes beneficial to the in ensuring last mile connectivity. So 3 concepts that we have is, one is to reduce the processing time that we have. When you're getting your product to the cargo terminal, usually the processing time is taking sometimes days or sometimes more than the required number of hours. So how do we reduce the dwell time that is there at our cargo exports? So for that, we are looking at improving the cargo infrastructure that we have. We want to have multi-stakeholder consultation with our own Bureau of Civil Aviation Security, Customs, and also trade and commerce. So multiple players who are involved in this sector, we want to sit down with them and cut down the processing time that it takes at the airports for us to get it to the airport and to load it into the airplane also. And reducing the cost. When it comes to air cargo, the cost is sometimes a very challenging task for them. So how do you reduce the cost that it takes for air cargo? And the third and most important thing is to increase the volumes. You want to get more people, you want to get more players into the basket so that the volumes increase. And also for the volumes to increase, what we need to do in other ways is to diversify our markets. We need to open up to more markets, open up to more sectors. So this is one top priority focus areas for the civil aviation in terms of air cargo. And within that, some of the systems that we are working on is the multimodal logistics system. We don't want to, just like I told you how PM sir is wanting us not to work in silos. He wants to collaborate and complement along with other departments. So we are looking at multimodal connectivity. If there is a pond somewhere, if there is a manufacturing unit somewhere within the inland, somewhere which is not close to the airport, then utilizing the road network or the rail network or the port and the airport network, how do you complement each other so that ultimately the benefit goes to that benefit goes to the product in reaching the right market at the right time. And more than that, we have reworked our transshipment policy. I don't know how much have you looked into the air cargo transport in the country, but there was some specific feedback that we got on air transshipment policy, where I-to-I or D-to-I, domestic to international, international to international, when it's passing through India, then when it is coming into India and going to some other local destination or an international destination, our people at the airport and the cargo terminal, they were stripping everything off, getting everything verified, x-rayed, checked, scanned, and then packing everything, where we were losing a lot of precious time, which is very important for air cargo. So today, we have come up with a reform where we are not going to do it for certain countries, certain friendly countries, certain accepted countries, and it is going to be a smooth sailing for all the cargo and transshipment, which is taken as a very important reform by the cargo industry. So that is one step we are doing. Another interesting one, which I want all of you also to focus upon, is the air freight station policy. We already had it. We had some inputs from our PhD also recently when we were talking about it. Air freight station policy, generally when you want to use air cargo, you're getting all the products to the airport and you're utilizing the services at the cargo terminal at the airport, packing it, checking it, customs clearance, weigh bills, everything is being done there. Then you're loading it onto the aircraft. But this policy is such an excellent policy
where you can pick up that cargo terminal which is sitting inside the airport. You can put it anywhere in the country. Anywhere in the country, right next to your factory also you can have it. This is what is called the air freight station. We will provide the customs, we will provide the machinery, we will provide the process, everything, so that you can pack everything there the way it should go into the plane. And then the only thing that is left for you is to transport it to the cargo terminal which is nearest to you. So this is a great advantage that you have, and I would like to put it in the notice of our Chief Minister also, because he is trying to do a lot of horticulture hub in Anantapur area, and then we have the Godavari basin and the Godavari belt also, sea coast, which has a lot of this aquaculture production. So one air freight station which is dedicatedly put for this fisheries and seafood exports, and one probably for horticulture in these areas, would actually cut down the transport times that you would have if you are trying to send your product to different longer destinations and especially international destinations. And air freight station combined with the quarantine center that we have talked about, I think is a very deadly combination that the Andhra can have in the future. And I would commit myself from my side that in setting up these air freight stations in our state, I will definitely do my best and collaborate with the state government in putting it forward. And one other vision, taking a page from our Prime Minister, he has started one district, one product. Now, converting it into civil aviation, we have started one airport, one product. There are so many airports. Out of 160 airports, we have 74 which have cargo terminals. And each of these cargo terminal assisted airports, they have some product which is of the most value, not only within the country, but outside the country. Taking from Northeast also. We have 17 airport network in the Northeast, which was unbelievable in one point of time, but Modi ji has made it possible. Each and every state has this special product. So I want our airports to specialize those cargo operations in that product. Not that restricting it to only that product, but streamline it. Make it a cluster. Make it beneficial for that area. So one airport, one product is another idea that we are proposing. And definitely seafood exports, we'll try to see within Andhra or somewhere which makes sense. Let us create one airport which dedicatedly works around the seafood exports so that we specialize, we innovate, we use the technology, and we give the benefit to the fisherman and the farmer producer also. And the fifth thing that we are looking at is in India, till now we have seen airports as airports. Now we are coming up with the concept of cargo airports also. Cargo airports, the first one of its kind is coming up in Dholera, and yesterday we had the first flight also, testing flight have landed, and it is going to be one of the best cargo terminals you would have seen not only in the country but in the world. It has been always the vision of our Prime Minister that the cargo, the production, the mission manufacturing that we see in the country, that we want to see in the country, would only strive when you are able to send the products that are built in the country, let it be chips or let it be potato chips or semiconductor chips, whatever it is, whatever is being done in India, it has to go around the world in the right time to the right place. So for that, cargo airports is another vision that we are picking up. We want to build them in such a way that they can work as in hub and spokes models. And there are some other places also. Someone was talking about Chile. Santiago, Chile has almost 60 to 65% of Atlantic salmon